రాష్ట్రంలో కేసీఆర్ గారిది కుటుంబ పాలన అని ఎలా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయో మంతనిలో కూడా ఎమ్మెల్యే గారి కుటుంబ పాలన అయిపోయింది. ఈ కుటుంబ పాలన అంతా కూడా ఇసుక దందాపైన ఆధారపడింది. ఇసుక దందాన్ని ప్రోత్సహిస్తున్నారు. భార్య సర్పంచ్, బామర్ది చూస్తే బావ పేరు చెప్పుకొని దందాలు చేస్తున్నాడు. కుమారుడు బిట్టు కూడా తండ్రి పేరు చెప్పుకొని మొత్తం వ్యాపారాలు అంతా కూడా అతని స్టైల్లో అతను సాధించేస్తున్నాడు. భవిష్యత్తులో తండ్రిలా ఎదగాలనేసి ఇదంతా మొత్తం కూడా నియోజకవర్గాన్ని గుప్పిట్లోకి తీసుకున్నారు. కార్యకర్తల్ని అందరినీ కూడా పక్కన పెట్టేసి, అంటే అవసరం ఉన్నప్పుడు వాళ్ళని ఉపయోగించుకుంటూ కుటుంబ పాలన అంతా కూడా సర్పంచ్ గారు, బామర్ది భాస్కర్ కావచ్చు, కుమారుడు బిట్టు కావచ్చు, వీళ్ళందరూ కూడా మొత్తం కుటుంబ పాలన సాగిస్తూ హల్చల్ చేస్తున్నారు నియోజకవర్గంలో. అందుకే ఇసుక దందా కొనసాగుతుంది. వీళ్ళ ప్రధాన ఆదాయ వనురే ఇసుక దందా. ఇవన్నీ కాదంటారా అసలుకి? ఈరోజు కాళేశ్వరం ఆలయానికి రావాలంటే వందల సంఖ్యలో లారీలు తిరుగుతున్నాయి. ఎప్పుడు పోతే మన ప్రాణాలతో తిరిగి వస్తామో లేదనే ఉద్దేశంతో ఈరోజు కాళేశ్వర స్వామి ఆలయం కూడా రావడానికి భక్తులు కాళేశ్వరం ఆలయానికి భక్తులు గత సంవత్సరంలో ఎంతమంది వచ్చారు, ఈ సంవత్సరం ఎంతమంది వచ్చారు లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు చూసుకోవచ్చు. ఇసుక లారీలు ఈ జూన్ మాసం వరకు ఖచ్చితంగా, ఎందుకంటే శాండ్ తీయాలి కనుక, శాండ్ తీసే అవసరం ఉంది కనుక ఇవాళ లారీలు ఎక్కువ పోతూ ఉన్నాయి. ఒక ఇసుక లారీలే కాదు, ఇవాళ ప్రాజెక్టుల కోసం రాడ్లు వస్తూ ఉన్నాయి, మెటల్ వస్తూ ఉన్నది, సిమెంట్ వస్తూ ఉన్నది. అన్ని లారీలు ఒకటే దగ్గర. ఇక అక్కడ కోల్ మైనింగ్, గోదావరి టు భూపాలపల్లి కోల్ కోసం తిరిగే లారీలు ఉన్నాయి. 4 రకాల లారీలు ఎక్కువ సంఖ్యలో కనబడుతూ ఉన్నాయి కనుక ఒక ఇసుక కోసమే లారీలు నడుస్తలేవు, 4 రకాల లారీలు నడుస్తూ ఉన్నాయని అంశం ఒకటి. ఇసుక దందాకు అసలు పుట్టమదుకు అసలు సంబంధం ఉండదండి. ఇంకొకటి కూడా మీకు చెప్తున్నా, నేను ఒక మామూలు బీద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. మామూలు అంటే మా తల్లి పాలు పితికి పాలు పోసి అంటే చాదింది. మా ఫాదరు వ్యవసాయం చేసి మమ్మల్ని చాదింది. చాలా బీద కుటుంబం నుంచి వచ్చిన నా పైన 87, 88 నుంచి ఇప్పటి వరకు అనేక ఆరోపణలు జరిగినాయి. నన్ను గంజాయి స్మగ్లర్ అన్నారు, దొంగ నోట్ల వ్యాపారం చేసిండు అన్నారు, వివిధ రకాలుగా నన్ను అన్నారు. తప్ప ఏ ఒక్కటి కూడా రుజువు చేయబడలేదు. ఆరోపణలు మిగిలిపోయినాయి. నేను ఒక మామూలు పురిటి గుడిసెల నుంచి వచ్చిన వాడిని. ఒక 60 సంవత్సరాల చరిత్రను బద్దలు కొట్టి నేను ఎమ్మెల్యే అయినా. నాకు ఆర్థిక బ్యాక్గ్రౌండ్ లేదు, నా కుటుంబం రాజకీయ నేపథ్యం లేదు. నేను స్వతహాగా ఎమ్మెల్యే కాగలిగినా అంటే మీరే ఒకసారి ఆలోచించి ఎంత నీతి నిజాయితీ నిబద్ధత ఉంటునో ఎమ్మెల్యే అయినో ఒకటి గమనించండి. మూడో అంశము, మా ఫ్యామిలీ రాజకీయాలలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిందని మీరు అన్నారు కనుక, నా భార్య 95లో ఎంపీటీసీ, 95లో 5 టైర్ సిస్టమ్ వచ్చినప్పుడు మొట్టమొదటి ఎంపీటీసీ నా భార్య. మీ భార్య పేరండి? పుట్ట శైలజ. ఆమె 95లో ఎంపీటీసీ. తర్వాత 2013లో ఆమె సర్పంచ్ అయింది. సర్పంచ్ అయిన తర్వాత మా ఫ్యామిలీ అంతా కూడా 2009లో నేను నిలబడ్డప్పుడు నా కొడుకు, నా బిడ్డ, నా భార్య, మా బావమరిది అందరూ కూడా ప్రచారం చేసినారు. మా అన్నయ్య మహారాష్ట్ర నుంచి వచ్చి వీళ్ళంతా కూడా ప్రచారం చేసినారు. 2014లో కూడా ప్రచారం చేసినారు. తర్వాత నా కొడుకు ఇప్పుడు మంత్రి ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు, ఏ వ్యాపారం కూడా లేదు. ఇంకా మా అన్నయ్య మహారాష్ట్రలో ఉద్యోగం చేసుకుంటూ అక్కడ కోల్, ఆయనకు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది కనుక దాని మీద వచ్చే ఆదాయం మాకు కొంత షేర్ చేసుకుంటూ ఉమ్మడి ఇద్దరం అన్నదమ్ములం కలిసి ఉంటాం కనుక ఆయన ఆర్థిక మాకు సపోర్ట్ తోటి మేమిద్దరం కలిసి నడుపుతూ ఉంటాం. ఇంకా మా అబ్బాయికి వ్యాపారం కూడా ఏం సెటిల్ కాలేదు. మా బామ్మడిది వచ్చేసి ఆయన 2000 నుంచి గ్రానైట్ వ్యాపారంలో ఉన్నాడు. 2000 సంవత్సరం నుంచి గ్రానైట్ వ్యాపారంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన గ్రానైట్ వ్యాపారం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కూడా, కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా కూడా ఉన్నాడు. వాళ్ళు ల్యాండ్ లార్డ్స్, పెద్ద ల్యాండ్ ఉన్నది కూడా మీరే అట కదా. గ్రానైట్ పరిశ్రమలన్నీ మీవే, కానీ బామర్దిని బినామీగా పెట్టి నిర్వహిస్తున్నారు. 2000 నుంచి ఉన్నాడు ఆయన. 2000 నుంచి ఆయన పేరు మీదే ఉన్నాయి, నా పేరు మీద ఒక్కటి కూడా లేదు. మా పార్ట్నర్షిప్ డీడ్ కూడా ఎక్కడ కూడా లేదు మాకు. అంటే ఎక్కడ కూడా రికార్డెడ్లా మేము ఎక్కడ కూడా లేము. ఆయన 2000 సంవత్సరం నుంచి ఆయన క్వారీస్ ఉన్నాయి. నేను ఇవాళ 2014లో నేను ఎమ్మెల్యేను కనుక ఉండడానికి ఆస్కారం. 2000 సంవత్సరం నుంచి కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఏం చెప్తున్నాను నేను, ఒక లీడర్ ఎదిగితే ఆయనకు అవినీతి అంటగట్టడం అనేది దుర్మార్గం. సో అవినీతి ప్రతి నాయకునికి అంటగట్టద్దు. నాయకులలో కూడా డిఫరెంట్ ఉంటారు కనుక ఏ నాయకుడు ఆయన ఎక్కడి నుంచి ఎట్లా వచ్చిండు, ఇవాళ నేనే ఎమ్మెల్యే అయినా ఇసుక మాఫియా ఉంటుంది, ఎప్పుడూ ఒకసారి బయటికి రాదా? లేకపోతే గ్రానైట్ మా బామ్మడితోటి నాకు సంబంధం అంటే ఆయన దాంట్లో నా పార్ట్నర్షిప్ ఉంటుంది, బయటికి రాదా? అస్సలు మా బామ్మడి దాంట్లో 1% కూడా. రాజు గట్టిగా తలుచుకుంటే తన రాజ్యంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరుగు, అలాంటి ఎమ్మెల్యే గట్టిగా తలుచుకుంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయా అంటున్నా. ఇప్పుడు అసలు అవినీతి లేదండి. మీరు అనే ఇసుకలో కూడా 1% కూడా అవినీతి లేదు. 1% మొత్తం 1% కూడా అవినీతి లేదు.
అవినీతి ఏ రోజైనా అవినీతి బయటపడ్డది అనుకుందాం, మీ టీవీకి మళ్ళీ వస్తా, మీరు అప్పుడు 100 ప్రశ్నలు వేయండి నాకు. ఇవాళ అవినీతి జరిగిందని నేను పేపర్లో చూసిన, నా ఫోన్ కాల్ ఒక్కటి కూడా సీఐకి లేదు, ఒక్క ఫోన్ కాల్ కూడా సీఐకి లేదు. సీఐ ఆ లారీలు ఏంటి నేను అడగలే, ఆయన కూడా అవినీతి జరిగినప్పుడు పేపర్లో చూసినప్పుడు మీ వంతు బాధ్యతగా ఆ సంబంధిత మైనింగ్ అధికారులు కావచ్చు, పోలీసులకు అందరినీ పిలిచి ఒక సమీక్ష సమావేశం ఎక్కడ పొరపాటు జరుగుతుంది అని అడగచ్చు కదా. మొన్న రాత్రి పట్టుకున్నారు అవి. నేను మొన్న సాయంకాలమే హైదరాబాద్కి వచ్చిన, హైదరాబాద్లోనే ఉన్నా. పోయిన తర్వాత నేను సీఏ గారితో మాట్లాడాలి, మైనింగ్ వాళ్ళతో అంటే టీఎస్ఎండిసి వాళ్ళతో మాట్లాడి దాని మీద చర్యలు చేపడతాం, ఖచ్చితంగా చేపడతాం. కాకపోతే అది జరిగింది మొన్న నైటు. నేను హైదరాబాద్కి వచ్చేసిన, నిన్నటి నుంచి హైదరాబాద్లో ఉన్నా కనుక మాట్లాడలేకపోయినా. పోయిన తర్వాతనే మాట్లాడతాము. అసలు ఇంకొకసారి అట్లా జరిగితే ఇక మేమే చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా.